ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ ఎవరయ్యా అంటావా పేరుని మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కాడు చూసారా, ఆయనే పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ స్వామివారి ప్రసాదంలో వాడిన నెయ్యి నెయ్యి లాంటి రసాయనం ఏదైతే అది చిలికి గాలివాన ఎంత దూరం వచ్చింది అంటే, దీనిపైన ఉదయం ఒక వీడియో చేశాను. టీటీడీ చైర్మన్గా చేసినటువంటి అటు భూమన కావచ్చు, ఇటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా యాక్సెప్ట్ చేశారు రసాయనాల నెయ్యి అని చెప్పేసి అని, అంటే కల్తీ నెయ్యి అని. మరి అటువంటిది వీళ్ళు మాత్రం అసలు ఎక్కడ తగ్గట్లా. ఎందుకంటే ఇటీవల పేరుని ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏదైతే అక్కడ రామ్ తీర్థానికి పంపించిన లడ్డూలు, ఆ లడ్డూలకు సంబంధించిన దాంట్లో అక్కడ వాడిన నెయ్యి, ఆ నెయ్యి వాళ్ళే శ్రేష్టమైన నెయ్యిని తెచ్చుకున్నారు, ఇక్కడ నెయ్యితో కాదు, వాళ్ళు నెయ్యి తెచ్చుకున్న తర్వాత మేమే తయారు చేసి పంపించారు ఆ టీటీడీ వాళ్ళు అని చెప్పేసి పేరుని అన్నాడు. అక్కడ దొరికిపోలా. ఎందుకంటే లేదు ఇక్కడ దాంతో తయారు చేశారు అని అంటే అక్కడ ఎలా పంపించారు అని చెప్పేసి అడుగుతారు. లేదు వీళ్ళు నెయ్యి తెచ్చుకున్నారు అని చెప్పేసి చెప్పాడు కాబట్టి అంటే అక్కడ ఉన్నది నెయ్యి కాదు అని చెప్పేసి, అంతేగా. ఇక్కడ రెండు ప్రక్కలు ఇరుక్కుపోయారుగా. దీనికి సంబంధించి మనం కూడా ఒక వీడియోలో విశ్లేషించుకున్నాంగా. ఇది కట్ చేస్తే నిన్న ఏదైతే అసెంబ్లీ వేదికగా ఇది చర్చకు వచ్చిందో, ఆ చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అసలు వాళ్ళు శ్రేష్టమైన నెయ్యిని తెచ్చుకున్నాను అన్నారు కదా, దీనికి సంబంధించి పేరుని మాట్లాడారు కదా, దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి ప్రశ్నించారు. సో పేరుని మరి అక్కడ వాళ్ళే తెచ్చుకున్నారు, శ్రేష్టమైన నెయ్యిని తెచ్చుకున్నారు అని చెప్పేసి చెప్పారు కదా, వాళ్ళు తెచ్చుకున్నారు అన్నదానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. ఇందులో తప్పు ఏమైనా ఉందా? లేదు కదా. అడిగారు ఆధారాలు, ఇదిగో కావాలంటే వాళ్ళు అప్పుడు చెప్పారు, వాళ్ళతో చెప్పిస్తాను, ఇదిగో పలానా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసి తెచ్చుకున్నారు, అలాగే టీటీడీలో తయారు చేసిన వాళ్ళు ఇదిగో ఈ విధంగా చేశారు, అక్కడ పోర్టు కార్మికులు ఉంటారు కదా, ఆ పోర్టు కార్మికులను అడగండి, అప్పటిదాకా చేసింది వేరు ఇది వేరు అని చెప్పేసి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. అలా కాకుండా నువ్వెవరవయ్యా పవన్ అంటే, పవన్ ఎవరు తెలీదా? వైసీపీలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పటికీ రాత్రిపూట నిద్రలు పట్టకుండా ఉంది అంటే దానికి కారణం ఆయనే. చెప్పాడు కదా, జగన్ గుర్తుపెట్టుకో, మిమ్మల్ని కనుక అధఃపాతాళానికి తొక్కపోతే నా పార్టీ జనసేనే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పేసి అన్నాడు కదా. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఎమ్మటే ఆ బిట్టే, ఆ షార్టే మొత్తం వైరల్ అయింది. ఇప్పటికీ అది చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది జన సైనికులు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆయనే పవన్ కళ్యాణ్. ఒకప్పుడు ఆ పేరు చెప్పడానికి కూడా అంత ఇష్టపడిన వాళ్ళు, ఆ పేరు బదులు ఇంకో పదాలు వాడేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఎప్పుడైతే ఆ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో అప్పుడు ప్రెస్ మీట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా, మనం వేసిన డబ్బులు ఏమైపోయినాయో, ఆ మంచితనం ఎటుపోయింది అని అంటూ గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు అని చెప్పేసి అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. చూశారు. సో అంటే ఏంటి, దానికి కారకులు ఎవరు? అసలు కూటమి అనే దానికి ఏర్పడడానికి కారకులు ఎవరు? ఆయనే. ఆ కూటమి అలా ఏర్పడడానికి చేసింది ఎవరు? మీరే. జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ వాళ్ళు మీరు పరిపాలించిన తీరు, మీరు వ్యవహరించిన విధానం, మీరు ఆ నాయకుల పట్ల ఏ రకంగా మాట్లాడారు, ఒకరా ఇద్దరు వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటో కూడా మర్చిపోయి ఎలా పడితే అలాగ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆ మనిషిని అంత దూరం రెచ్చగొట్టి, ఎంత దారుణ దారుణం. పోసాని కృష్ణమురళి రేంజ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి? అటువంటి ఆయన్ని పట్టుకొని ఇష్టానురీతిగా మాట్లాడతారా? ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం తీసుకొచ్చేసి మాట్లాడతారా? బోరుగడ్డ అనిల్, ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే, జోగి రమేష్, వీళ్ళందరితో పాటు ఏం మాట్లాడతారు? ఇంకొకడు ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు అని. రోజా, వాడెవడో నువ్వెవడో, వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎలా పడితే అలా మాట్లాడిన వాళ్ళు కానీ కనీసం అసెంబ్లీని టచ్ చేయగలిగారు? ఇప్పుడు అసెంబ్లీ గేటును తాకగలిగారా? మీరే అన్నారుగా పవన్ కళ్యాణ్ నువ్వు ముందు అసెంబ్లీ గేట్ టచ్ చేయని.
ఆయన గేట్ టచ్ చేయటం కాదు, మీరు టచ్ చేయకుండా అయిపోయారు. చాలామంది ఉండరు చిట్టా ఇందులో, ప్రతి ఒక్కరూ మాట్లాడినోళ్ళే. మాట్లాడినోడు పాపాత్ముడు అన్నట్టుగా మాట్లాడిచ్చారు. చివరికి సిద్ధం సభల దగ్గర చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది ఒక బొమ్మలాగా పెట్టి వచ్చినోడల్లా దాన్ని 2-3 కిక్కులు ఇవ్వాలన్నమాట. ఇలాంటి పైశాచిక ఆనందం పొందారు వైసీపీ వాళ్ళు. అలా చేయబట్టే ఇవాళ ఈ పరిస్థితికి వచ్చారు. చివరికి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండో అని చెప్పేసి అలా అడిగే పరిస్థితికి, ఇంకో పదం నేను వాడలే కానీ, కోర్టులకు వెళ్ళటం, అసెంబ్లీ దగ్గరికి వచ్చేసాం బయట హడావుడి చేయటం, లోపలికి మాత్రం మేము రామంటాం, దొంగసాడుగా సంతకాలు పెడతాం. ఇప్పుడు చాలామంది అప్పుడు విర్రవీగిన వాళ్ళు నోటికి తాళాలు పడిపోయినాయి, ఫెవిక్విక్ వేసి అంటించేసుకున్నారు, ఎందుకు వచ్చిన గోల మనకని. సో అప్పుడు ప్రతి వాళ్ళు రెచ్చిపోయిన వాళ్ళే. అది సోషల్ మీడియానా డిబేట్లా ఇంకో చాట కాదు, వాడు వీడు అని చెప్పేసి తాతలు వాళ్ళ రేంజ్ ఏంటి అనేది కూడా మర్చిపోయారు. ఇవాళ మీకు అందరికీ అందనంత స్థాయిలో ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలి అంటే డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా దేశంలోనే ఒక పేరుగాంచిన వ్యక్తి. ఇవాళ కేంద్ర పెద్దలు సైతం పవన్ కళ్యాణ్ని అలా ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన ఎప్పుడు వెళ్ళినా ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తూ కావాల్సిన నిధులు ఏ రకంగా తెచ్చుకుంటున్నారో, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఆయనే పవన్ కళ్యాణ్. మరలా గుర్తుంచుకోండి పేరుని. మీరు పవన్ కళ్యాణ్ అనగానే ప్రెస్ మీట్లు మరి మీ హైకమాండ్ పెట్టమందో మీరే పెట్టారో ఆ అభిమానంతో కానీ తెలియదు, కానీ సొంత సామాజిక వర్గం వాళ్ళని వాళ్ళ ద్వారా తిట్టించాలి అనే ఫార్ములాలు ఈక్వేషన్లు వాడి చేసిన దానికి మీ సొంత నియోజకవర్గంలోనే మీ తర్వాత తరం మీ కుమారుడైనటువంటి కిట్టుని ఎంత దారుణాతి దారుణంగా మొన్న ఓడిపోయారు, అక్కడ ప్రజలు ఓడించారు. ఇదే బందర్లో మరి పేరుని కుటుంబం అనగానే పేరుని కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఎంత మంచి పేరు ఉంది. ఆ పేరంతా ఏమైపోయింది ఇవాళ. అఫ్కోర్స్ పేరు నాని గారికి కూడా మంచి పేరు ఉండేది, కానీ ఎప్పుడైతే ఆయన ప్రజల గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో అప్పటి నుంచే ఆయన గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. నిజంగా పేర్ని గారు వాస్తవంగా ఆయనకు మంచి పేరు ఉండేది, ఇది అండర్లైన్ చేసుకోండి, ఒకప్పుడు ఉండేది. కానీ మరి ఆ పార్టీ లైనో తెలియదు, కానీ ఆయన మితిమీరిన అత్యుత్సాహంతో ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఆ మాట్లాడే తీరు, ఆ నైజం చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే ఇది పరిస్థితి. చివరి ఓడిపోయిన తర్వాత కూడా ఏ ఒక్కరూ అంత ఇదిగా సాహసించాలి ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటానికి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేది మాత్రం పేర్ని నానియే. నేను రాజకీయాలకి రిలాక్స్ అయిపోతాను, దూరంగా ఉంటాను, ఇంక నా కుమారుని ఎంటర్ చేశాను కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక మొన్న ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఇక సైలెంట్ అయిపోతారులే. అసలు ఫలితాలకు ముందే చెప్పారనుకోండి, అది వేరే విషయం. నేను సైడ్ అయిపోతున్నాను, ఇక రాజకీయాలకు దూరంగా వెళ్తున్నాను అయిపోతే బాగుండేది. ఆ మాట్లాడేది మీ కుమారుడు మాట్లాడాడు అనుకోండి, ఫైన్. సో అతను పొలిటికల్ కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రజలే డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటికీ పదే ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు వైసీపీ వాళ్ళల్లో ఎవరికీ లేనంత ఇది ఒక పేరు నానికి ఆయన బాధ్యత అంతా మోస్తున్నట్లుగా, చివరికి ఆ లడ్డూలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు శ్రేష్టమైన నెయ్యి తెచ్చుకున్నారు అని చెప్పేసి అన్నదానికి అది వాళ్ళు ఎంత పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు? ఆ నెయ్యి వాళ్ళు తెచ్చుకున్నారని మీరు చెప్పారు అంటే ఇక్కడ లేదనే పోనీ తీసుకొచ్చిన దానికి ఆధారాలనే పవన్ కళ్యాణ్ అడిగినట్లుగా, దానికైనా సమాధానం చెప్పండి. మాట్లాడితే ప్రతిదానికి కాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చేసి ఎంతసేపటికి ఇలాగనుకుంటే ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే 2019 ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్, అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన వర్సెస్ వైసీపీ. అంత ఫైట్లో జనసేన తరపున బండి రామకృష్ణ ఆయన కూడా గట్టి పోటీనే ఇచ్చాడు. మీరు కనా కష్టంగా గెలిచారు 2019లో, 10,000 కూడా రాలా మెజారిటీ అక్కడ. సో అంటే చూడండి అక్కడ ఎంత ప్రభావం ఉందో. సో మీకు అంత అనుకూలమైన గాలి ఉండి 151 సీట్లు గెలిచిన ఆ సంవత్సరంలో బందర్ సీటు గెలవడం కష్టంగా గెలిచారు అని అంటే, మరి మన ఓటమి చెందినప్పుడు ఎంత భారీ తేడాతో ఓడిపోయారు. అక్కడ పవన్ ప్రపంచం అలా ఉంటుంది. బందర్లో నాకు తెలుసు కదా, నాట్ ఓన్లీ మచిలీపట్నం, పెడన, మీకు ఇటు అవినిగడ్డ దివిషం ఎక్కడ తీసుకున్నా కానీ, కైకలూరు, ప్రతి చోట విపరీతంగా జన సైనికులు ఉన్నారు. సో మరి
ఇవాళ కాకపోతే రేపైనా మన కుమారుడు మళ్ళీ పోటీ చేస్తాడు కదా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే భవిష్యత్తులో గెలుపు మీద ఆశలు వదిలేసుకున్నారా? గెలపోయే మనం మాత్రం అటాకింగ్లోనే ఉండాలి. సో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మనకు ఆ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది, విపరీతమైన అభిమానం ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ఇతరుల పట్ల ఎలా పడితే అలా మాట్లాడితే ఎదుగు ఫలితాలు ఎలాగా ఉంటాయి. ఇన్ని జరిగినా పవన్ ఎవరయ్యా అని అంటే మర్చిపోయే దెబ్బ కాదే ఇది. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి దెబ్బ ఇది. ఈ వైసీపీ అని కాదు నేను అంటుంది. 2 పార్టీలు పోటీలో ఉన్నప్పుడు, 2 పార్టీలు అంటే ఇటు పక్కన కూటమి ఇటు పక్కన వైసీపీ ఉన్నా, సో అది దెబ్బ లాంటిది. అదేమంటే సింహం సింగిల్ అంటారు. మొన్న ఈ మధ్య కదా కొండపదలు కొట్టారు ఆయన, ఎవరో ప్రశాంత్ కిషోర్. ఒకానొక టైంలో నంద్యాల బై ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్తో ఏమైనా సరే కుదురుతుందేమో ఎలయన్స్ ట్రై చేయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారని చెప్పేసి ప్రశాంత్ కిషోరే చెప్పారు కదా. సో అంటే సింహం సింగల్ అనే మాట కూడా అబద్ధమే. నిదానంగా అన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే పేరు నాని ఎవరయ్యా అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడతానని చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇటువంటి ప్రశ్నలు సంధిస్తే మరి ప్రజలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.